బీజేపీని నమ్మితే దళిత జాతికి ముప్పు తప్పదని కాంగ్రెస్ నేత పిడిమర్తి రవి అన్నారు. బీజేపీ పుట్టిందే రాజ్యాంగం రద్దు చేయడం కోసమని 10% ప్రజానీకం కోసం కమలం పార్టీ చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ 90% ఉన్న వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందని మండిపడ్డారు. ఈసారి గతంలో కంటే తక్కువ సీట్లు బీజేపీకి వస్తాయని పిడిమర్తి రవి జోసి చెప్పారు. ఒక్క అవకాశం కూడా రాలేదు. దానికి కారణాలు కూడా సీఎం గారి గురించి దానికి సాటిస్ఫైడ్ అయినాం. మేము ఎందుకు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలనుకుంటున్నామంటే, మాకు 4 సీట్లలో 1 సీట్ రాలేదు, మాకు నష్టం జరిగింది. అంతకన్నా ప్రమాదం బీజేపీతో ఉంది. బీజేపీని నమ్మితే మొత్తం దళిత జాతికే ముప్పు ఉంది, వాళ్ళ అస్తిత్వం పోయే అవకాశం ఉంది. అందుకోసమనే ఆ ప్రమాదాన్ని గమనించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే బీజేపీకి మేము చేయడం వల్ల బీజేపీకి లాభం జరగొద్దని మేము కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆలోచించి, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో మాకు అందరికి అవకాశాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ సమాజం, తెలంగాణ సమాజం శాంతియుతంగా ఉండాలంటే అందరూ